దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 11వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న, లేకపోతే నీకు చెప్పుతున్న ఒక గొప్ప అద్భుతమైన, చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం కదా, నా జీవితం ఎలా ఉండాలి, నా ఆశలు ఎలా ఉండాలి, నేను అందరికంటే పైగా ఉండాలి, నా వలన అనేక మంది దీవించబడాలి, నా జీవితం అత్యున్నతమైన స్టాండర్డ్స్లో ఉండాలి. కరెక్టే, కానీ దానికి స్టేటస్ కాదు. నీవు నీ కలను సార్థకం చేసుకోవాలి అంటే, నీ ఆశలు నెరవేరాలి అంటే మన జీవితంలో ఇప్పుడు నేను చెప్తున్న ఈ గొప్ప రెవల్యూషన్, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది వాగ్దానం. అయితే మనం క్యాలెండర్లో ఎలాగేస్తామంటే, గోధుమ గింజ విస్తారముగా ఫలించును కదా, ఇది వాగ్దానం. అంటే గోధుమ గింజ విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. పూర్తి వచనము, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది వాగ్దానం. ఇంగ్లీష్లో చాలా సింపుల్ వర్సెస్ నేను చదువుతున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, జాన్ చాప్టర్ 12 verses 24. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ అంటే ఖచ్చితంగా, ట్రూలీ ట్రూలీ. ఇది గ్రీక్లో ఆమేన్ ఆమేన్ అని రాసి ఉంటుంది. అన్లెస్ ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్, ఇక్కడ గోధుమ గింజ గ్రెయిన్ అని రాశారు కదా, ఫాల్స్ ఇన్ టు ద ఎర్త్ అండ్ డైస్, ఎర్త్ అన్నారు, భూమిలో పడి, ఇట్ రిమైన్స్ అలోన్, అది ఒంటిగానే మిగిలిపోతుంది. బట్ ఇఫ్ ఇట్ డైస్ అంటే అది చనిపోయిన ఎడల, ఇట్ బేర్స్ మచ్ ఫ్రూట్, అది బహుగా ఫలించును. ఇది ముందు వెనక చూస్తే ఏ సందర్భంలో యేసుప్రభుల వారు చెప్తున్నారు, ఇక్కడ 12వ అధ్యాయము ఏమి జరిగింది, అసలు ఎన్ని వచనాలు ఉన్నాయి, వారు పెట్టిన టైటిల్స్ ఏమున్నాయి అనేది మనము సింపుల్గా ఒక్క క్షణం మీకోసం చూస్తే, మేరీ అనాయింట్స్ జీసస్, ఈ యొక్క మరియా యేసు ప్రభువారిని అభిషేకించుట అంటే ఆ యొక్క 300 దినారాల ఆ అచ్చ జటామాంసి అత్తరు తెచ్చి అభిషేకిస్తుంది కదా. ఈ వాక్యాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, మొదటి 8 వచనాలు. తర్వాత ద ప్లాట్ టు కిల్ లాజరస్ అంటే 11వ అధ్యాయం అంతా కూడా లాజర్ని 4వ రోజు ఆ మరణము నుండి లేపుట యేసుప్రభు వారు చేశారు కదా. అయితే లాజర్ని చంపాలి అని వాళ్ళు ఆలోచించడం. 9 నుంచి 11 వచనాలు. ద ట్రయంఫల్ ఎంట్రీ అంటే ఆ యొక్క, చూసారా, జయప్రవేశము. చిన్నప్పటి నుంచి హోసన్నా హోసన్నా శ్రమల కాల ధ్యానంలో మనం ఉన్నాం కదా. అంటే ఆయన జయప్రవేశం చేశాడు, కానీ దేనికి తెలుసా, మరణానికి ఎదురు వెళ్ళాడు. ఏ వీధుల్లో ఆయనని గాడి మీద ఊరేగించారో అదే వీధుల్లో ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి అక్కడ మనము ద ట్రయంఫల్ ఎంట్రీ, ఈ యొక్క వాక్యాలు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9 నుంచి 13, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 40. అంటే ఎంత ప్రాముఖ్యమైన అధ్యాయము ఈ అధ్యాయం కనుక ఇక్కడ ప్రస్తుతము 12 నుంచి 19. ఆ తర్వాత జీసస్ ప్రెడిక్ట్స్ హిజ్ డెత్, యేసు ప్రభువారు తన మరణమును గూర్చి ముందుగా చెప్పుట 20వ వచనం నుంచి మనము చూచిన ప్రభునందు పిల్లరా 36 వరకు. తర్వాత బిలీఫ్ అండ్ అన్బిలీఫ్, ఆ తర్వాత నమ్మిన వారు నమ్మని వారు, ఇలాగ వారు రెండుగా విడిపోయినట్లు మనము 37వ వచనం నుంచి ఆ యొక్క 50వ వచనం వరకు చూస్తున్నాం. అయితే ఇందులో 47వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనం. ఐ డు నాట్ జడ్జ్ హిమ్, ఫర్ ఐ హ్యావ్ నాట్ కమ్ టు జడ్జ్ ద వరల్డ్ బట్ టు సేవ్ ద వరల్డ్.
అంటే యేసు ప్రభువుల వారు వచ్చింది లోకమునకు తీర్పు తీర్చుటకు కాదు, కానీ లోకము ఆయన ద్వారా రక్షింపబడుటకే. కాబట్టి మనము ఈరోజు ఈ వాక్యము ఏ విధముగా నేర్చుకోవాలి, ఈ 12వ అధ్యాయము ఏ విధముగా ప్రారంభించబడింది. 23వ వచనం మనం చూస్తే యేసు వారితో ఇట్లను, శిష్యులతో అన్నమాట, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది వాగ్దానం. అయితే ఇక్కడ కంటిన్యూషన్ 25 ముందు వెనుక ఎప్పుడు మనం చూడాలి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పుతూ, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఫాలో మీ అంటాడు, నన్ను వెంబడించండి. ఇన్ హిజ్ అని చెప్పి మనం రాస్తూ ఉంటాం, ఇన్ హిజ్ సర్వీస్, ఇన్ హిజ్ ఫుట్ ప్రింట్స్. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. కనుక ఆయన ప్రాణము కలవరపడము, తండ్రిని చిత్తమైతే దీన్ని తప్పించమనడము ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మనము నేర్చుకోవాల్సిన పర్టికులర్ కాంటెక్స్ట్ ఏంటంటే గోధుమ గింజ. సబ్జెక్ట్ ఏంటి? గోధుమ గింజ. అయితే ఏం చెప్పబడుతుంది? భూమిలో పడి, అంటే భూమిలో పడితే సరిపోదు, నాకు తెలియక అవి నీళ్ళు ఎక్కువైనాయి, కూలిపోయినాయి, నీళ్ళు వేయలేదు, ఎండిపోయినాయి. అయితే ఏ గింజ అయితే పడుతుందో ప్రభునందు ప్రియులారా, పక్షులు తినేస్తాయి, చీమలు తినేస్తాయి. కొంచెము మొలకెత్తినా కూడా మనిషి పాదాలే నీళ్లు పడినా వర్షం పడినా అది చచ్చిపోతుంది. అంటే ఎలుకలు తినేస్తే ఎన్నో రకాలుగా అది మొలకెత్తాలి, ఆటుపోటుకి తట్టుకోవాలి. చిన్నప్పుడు దేన్నన్నా పట్టుకొని నిలబడ్డాము, పెద్దయ్యాక అన్నింటికీ తట్టుకొని నిలబడాల. అది ఎదిగి పెద్దదైనప్పుడు ఏ ఆకాశ పక్షులు తినేసినాయో అవే ఆకాశ పక్షులు ఆ చెట్లోకి వచ్చి గూడు కట్టుకుంటాయి. తనలాంటి వేల విత్తనాలకి తన జీవిత కాలం మటుకు వేసిన చోట నమ్మకముగా ఉండి ఫలాలు ఫలించేదిగా, ఆహారము భుజించువానికి ఆహారము, విత్తువానికి విత్తనము దయచే దేవుడు. దేవుని కార్యాలు సమస్తము గొప్పవి తెలుసా. అంటే అది ఒంటిగా ఉంటే ఒక్కటి మిగిలితే, నేను ఒక మాట చెప్పిన, విడి పువ్వులు కాళ్ళ మీద వేస్తారు, చనిపోయినప్పుడు వేస్తారు. కానీ దండ అంటే ఆ పువ్వులో గుచ్చిపడినప్పుడు అది మెడలో వేస్తారు, సన్మానం చేస్తారు. ఏదైనా దానికి ఘనత ఉంటుంది. మరి ఈ రోజున నీవు దేవుని కోసం ఉపవాసాలు చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు. ఏ రోజున ప్రభువా నా అప్పుల కోసం కాదయ్యా, నీ కన్నీటి కోసమయ్యా, నా కుటుంబాన్ని రక్షించు స్వామి అని చెప్పి నిజంగా ఉపవాసం ఉంటున్నావా? అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. నీవు నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి, దాన్ని లోపరుచుకోవాలని కదా. అయితే ముందు విత్తనమా, మొక్క అంటారు, గుడ్డ లేకపోతే తెల్ల అంటారు. కాదు, ఇప్పుడు తెల్లే. ఇక్కడ మొట్టమొదట చెట్లనే చేశాడు. ఆయా విత్తనములు ఇచ్చు చెట్లు, ఇవి గింజలు చూసారా, ఇవి గోధుమ గింజ. అదే విధముగా ఫ్రూట్స్ ఉంటాయి, అందులోపల సీడ్ ఉంటుంది. ఇది దిస్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఎ సీడ్, అంటే ఇది గింజ. మరి ఆవ గింజంత, కనుక బైబిల్ ఆవగింజంత విశ్వాసము ఉంటే అని చెప్పబడుతుంది. ఇక్కడ గోధుమ గింజ చెప్పబడుతుంది. అంటే నీవు నేను నాకు తెలియక ప్రాణం చేస్తేనే కానీ కాదండి, ఊపిరున్నంత వరకు వాడి ముఖం చూడమే. అనగా ప్రాణమునకు మూలము రక్తము. మనల్ని నడిపించేది మన మైండే. మన ఆలోచనలన్నీ కూడా మన మైండ్లోనే ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35లో ఈ వచనాలు ఎత్తిపడుచు, అంటే మనము గోధుమ గింజవలే నాదుడు చావగను అని పాడతాం కదా దేవుని వారసులం.
అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరంతో వచ్చెదరు అని ఒకడు అడుగుతున్నాడు. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే ఏదైనా మనము పంట కోసుకుంటున్నామంటే యేసు ప్రభువు చాలా సామాన్యమైన ఉపమానాలు చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ విత్తేవారు కనుక విత్తువాని ఉపమానము, ఆ యొక్క ఆకాశ పక్షులను చూడుడి, ఆ యొక్క దీపం వెలిగించి మంచం కింద కొంచెం అంటే సామాన్యులకి అర్థమయ్యేటట్లు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను ఎందుకు వాక్యాన్ని వివరిస్తున్నాను? ద మూమెంట్ యూ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్, నీవు దేవుని యొక్క జ్ఞానానికి వస్తే నీ ప్రతి సమస్య తీరిపోతుంది. నీ సమస్యకి కారణం ఎవరో తెలుసా? దేవుడు కాదు, నువ్వే. నీ సమస్య మీద సమస్య రావడానికి కారణం ఏంటి తెలుసా? ఒక్క మాటలో చెప్పిన, నేను టెక్నికల్ వర్క్ చేశాను, వెళ్ళి మిషన్ ఓపెన్ చేసేవాడిని, ఏ ప్రాబ్లమో తెలియదు కనుక అక్కడ దిద్దాం, ఇక్కడ దిద్దాం, ఇంకోటి దిద్దాం అంటే మనంతట మనము క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, యాజ్ యూజువల్లీ నాట్ ద జనరల్ ప్రాబ్లం. అక్కడ ఉన్నది సమస్య చిన్నదే, కానీ మనం నోరు వాడేసి అది చెప్పేసి ఇది చెప్పేసి పార్టీలు కట్టేసి అది కట్టేసి ఏమైపోతున్నామంటే సమస్యను పెద్దది చేసేస్తున్నాం. ఏ రోజునైతే కూర్చో సమస్యను ఆలోచించు. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? గోధుమ గింజ. రెండవది ఏంటి? బహుగా ఫలించును. ఈ గోధుమ గింజ ఒక్క మాట చెప్పన, మీరు పిండి చేసుకున్నారనుకోండి, అది నలుగగొట్టబడి రొట్టె అవుతుంది, నీకు ఆహారాన్ని ఇస్తుంది. అదే రొట్టె నువ్వు తినడం మాని భూమిలో వేస్తే, అంటే ఆమ్లెట్, ఎగ్జాంపుల్కి గుడ్డును కొట్టావు అనుకోండి, నోట్లోకి వెళ్తే ఆమ్లెట్ అవుతుంది. అదే గుడ్డు కోడి కింద కూర్చుంది అనుకోండి, అనేకమైన గుడ్లు పెడుతుంది, పిల్లల్ని పొదుగుతుంది. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఓర్పు గొప్ప కార్యాలు చేస్తుంది, ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. అంటే ఇక్కడ విత్తునది చచ్చితే కానీ బ్రతికి, అంటే చాలాసార్లు నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట్లేదు కదా. అది దేవుని పని. అంటే ఆ చిన్న విత్తనంలో, మరి నువ్వు నేను ఆ చిన్న XY క్రోమోజోమ్స్ లో నీవు నేను ఉన్నామే, ఆ జీన్స్ లో. ఇప్పుడు నా తండ్రిలాగా అయిపోయాను అంటే మా తండ్రి ఏ విధమైన రూపంలో ఉన్నాడో నేను కుమారునిగా ఆ రూపం నాకు ఇచ్చాడు. మా అన్నయ్య నాకంటే 5 years పెద్దవాడైనా తనకి హెయిర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు లేవు. దీంట్లో ఏముంది? నా తండ్రి రూపంలో నన్ను దేవుడు ఇష్టపడ్డాడు, ఆయనకి బట్టబుర ఉంది, నాకు ఇచ్చాడు. అంటే ఏ విత్తనము విత్తుతున్నావో, ఈ రోజున నీవు ఏమి చేస్తున్నావో అది నీ భవిష్యత్తు. వాట్ ఎవర్ ద డిసిషన్ యు ఆర్ టేకింగ్ టుడే ఈజ్ డిఫైన్స్ యువర్ టుమారో, యువర్ ఫ్యూచర్ ప్లానింగ్. అంటే నీ ప్లానింగ్ అంతా కూడా ప్లానింగ్ లోనే సంవత్సరాలు వెళ్ళిపోతున్నా నీవు, ఈరోజు 40 రోజులు ఉపవాసాలు ప్రారంభించేసిన నీవు, ముఖ్యంగా ఉపవాసము దేవుడు చూడడు. ఆయన మనిషిని లక్ష్య పెట్టడు, మనిషి యొక్క ముఖమును లక్ష్య పెట్టడు. ఆయన నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని, అందులో ఉన్న జగడం చేసేస్తాం, అది దాన్ని లక్ష్య పెడతాడు. సమాధానం వచ్చిందా? టండా పాని, కూల్ అయ్యావా? ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? అంటే మౌన స్థితిలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? అంటే ఆ గింజని విత్తుతున్నావు కానీ చెట్టును కాదుగా. మరి చెట్టులోంచి, ఆ విత్తనములోంచి చెట్టును తీసిన దేవుడు, ఆ చెట్టుకి ఎన్నో విత్తనాలు. మరి ఆలోచించండి, అంటే ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. కాబట్టి అక్కడ మాంసం గురించి, వాటి గురించి ఏదేదో, అంటే సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మరి ఈ రోజున నీకు మహిమను ఇవ్వాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. మహిమ అంటే నీవు మన్ను కనుక మన్నైపోతావు. బూడిద బుధవారము, భస్మ బుధవారము, డస్ట్ అండ్ యాసెస్. అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఆ బల ఆధిక్యము మా మూలమే. ఇట్స్ నాట్ ఫ్రమ్ యూ యార్, వై యు ఆర్ బేరింగ్ ఎవ్రీథింగ్. ఆ యొక్క ప్రయాస ఎందుకు నువ్వు పడుతున్నావు? భారం ఎందుకు మోసేస్తున్నావు? ప్రశాంతంగా ఉండు, దేవుణ్ణి లక్ష్యపెట్టు, దేవుని చిత్తాన్ని ఎరుగు, దేవుని దేయి ఉండున్నట్లు. మంటి ఘటములలో ఐశ్వర్యం. నీవు నేను మట్టే, కానీ మహిమ ఐశ్వర్యము
ఈ మట్టిలో పెట్టాడు దేవుడు. ఎటు పోయినను శ్రమ పడుచున్నను నిన్ను ఇరికించాలని కాదు, కీడు వెనుక మేలు పెడతాడు. అంధకారంలోంచి వెలుగును తీశాడు, జలములలోంచి భూమిని తీశాడు, చిన్న విత్తనంలోంచి గొప్ప చెట్టును తీస్తాడు. ఈరోజు చిన్నవారిని గొప్పవారిగా చేస్తాడు. పెంట కుప్పల మీద ఇదేన దరిద్రులను పైకి లేవనెత్తి ప్రజల ప్రధానులతో అధిపతులతో కూర్చుండబెట్టాడు. కనుక అపాయములో ఉన్నను ఉపాయము లేక వారము కాము. నెంబర్ 1, అపాయం పంపేవాడు దేవుడే, ఉపాయం ఇచ్చువాడు దేవుడే. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. నీవు తరమబడినట్లు ఉంటుంది. దుష్టుడికి అనుమతి ఇస్తాడు దేవుడు. అంతెందుకు, ప్రాణానికి కూడా అనుమతిస్తాడు. యోబు బిడ్డల్ని చంపేలేదా? మరి దావీదు కుమారుడిని చంపేలేదా? సౌలు చనిపోవడానికి, అబ్షాలోము చనిపోవడానికి దేవుడు అంగీకరించలేదా? అంతెందుకు, మన జీవితాల్లో ఎన్నోసార్లు దిక్కులేని వారంగా మిగిలిపోయామంటే, ముందుకి చూడు మూసుకుపోయింది, వెనక్కి వెళ్ళలేవు, ఎడం పక్క కుడి పక్కన ముందు మొత్తం కూలిపోయినప్పుడు, మూసిపోయినప్పుడు ఆకాశం వైపు నా కన్నులెత్తి నిన్ను చూడగా, కాకులం చేత నన్ను పోషించి శ్రేష్టమైన గోధుమలు నాకిచ్చితివే. ఆయన నిన్నే చూస్తున్నాడు, నిన్ను లక్ష్య పెడుతున్నాడు. అంటే నీవు పడద్రోయబడినట్లుండిన నశించు వారము కాదు. దేనికి ఇలాగ చేస్తాడంటే, నీ ఆలోచనలు పైన చూచేటట్లుగా ఉండకూడదు. పరలోకము నీలో పెట్టాడు. అది నీవు విత్తబడితే, మరి భూమిలో పడితే నీవు మన్ను కనుక మన్నైపోతావు అంటావు కదా. అంటే మన జీవితములో యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాము. కాబట్టి ఏమని చెప్పబడుతుంది? యేసు యొక్క జీవము కూడా మా యొక్క మరణ శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. అనగా మాలో మరణము, మీలో జీవము. అంటే ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం, దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దు అని చెప్పుతూ పరిచర్య నిందింపబడుకుండునట్లు. నెంబర్ 1, పౌలు తన జీవితాన్ని ఇక్కడ రాస్తున్నాడు. శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, మరి దెబ్బల యందు, చెరసాలలోను, అల్లరలలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఈ విధముగా, అంటే పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో. ఏం చెప్పమంటారు? అందరూ సత్యవాక్యం అంటారు. ఇది వాక్యం, అందరూ చెప్పేది వాక్యమే. ఆ సేవకుడు అనుభవము గుండా అతని జీవితములో చెప్పు దెబ్బలు తిన్నాడా, చెంప దెబ్బలు తిన్నాడా? నమ్మిన వారే బుద్ధిలేసి ఒంటరిగా ముఖము చూస్తే పాపం వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ అంటున్నారా? అంటే నువ్వు చేసిన సేవ వృధాగా పోయిందా? తగలబడిపోయిందా? కాలిపోయిందా? నేనున్నా. ఈ రోజున వాళ్ళని ఎవరినో మెప్పించడానికి నిన్నెత్తుకొని మోసిన ఈ సమాజం నిన్ను మర్చిపోతుంది. నన్ను మర్చిపోయినప్పుడు అని యేసు ప్రభు తన శిలువ శ్రమలు చెప్పట్లేదా? అంటే దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు, ఘనత, ఆ ఘనత, ఘనత అంటే హెచ్చింపబడుట, ఆ ఘనత అంటే కృంగిపోవుట, సుకీర్తి, దుష్కీర్తి. చూసారా? దేవుని పరిచారకులమయ్యుండి, అంటే దేవుని పరిచర్య చేయాలంటే ఎలా ఉంటుందంటే, అంతా మోసమే, దగా అంటారు. అదే అబద్ధం చెప్పు నమ్ముతారు. నిజం చెప్పు ఎవడు నమ్మడు. చూపించు ఏంటో, అదే ఆయన ఎవడో ముక్కు మొహం తెలిసి చెప్పి నమ్మేస్తారు. అంటే మేము మోసగాండ్రమైనట్టుండి, సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి, బాగుగా తెలియబడిన వారము, చనిపోవు వారమైనట్లుండి బ్రతుకుచున్నాము. శిక్షింపబడిన వారమైనట్లుండి
చంపబడని వారము కనుక దుఃఖపడి ఎన్నని చెప్పమంటారు అంటే దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతమంది ప్రార్థన చేయించుకున్నారు, కానుక దగ్గరికి మాత్రం రారమ్మా. సంవత్సరం అయిపోయి మళ్ళా నేను గుర్తొస్తాను అడుగుతారు. నేను చెప్తున్నాను, అది ఫార్వర్డ్ చేసేస్తాను. అమ్మా, ఇన్నాళ్ళు ప్రార్థన చేయించుకున్నావే, ఒక్కసారి వచ్చి సాక్ష్యం చెప్పి దేవునికి మహిమ చెప్పి కొంచెం కానుకేసుకోమ్మా ఆయనకి, అది ఫార్వర్డ్ కొట్టేస్తారు. దాన్ని మళ్ళా అయ్యగారు డబ్బు మనిషి అంటే మన జీవితంలో అంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు ఇష్టం అవుతున్నాడు, మళ్ళా మనకు అన్ని ఇష్టంగా జరిగినప్పుడు కష్టమవుతున్నాడు దేవుడు. ఈ రోజు మన జీవితంలో ఇటువంటి సేవకుడు నీతో దొరికాడా? ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించువను. తన ప్రాణమును అంటే నిందలు పడకూడదు, అవమానం పడకూడదు, మన ఇగో దెబ్బతినకూడదు, మన మనస్సు గాయపడిపోకూడదు, మన మనస్సు బాధపడి. హౌ కమ్ యార్? You have to go through the pain of the cross in the Calvary. నీవు యేసుతో పాటు సిలువ వెత్తుకొని నడుచువాడుగా, ఆయనతో పాటు ముఖము మీద ఉమ్మి వేయబడిన వాడుగా, నిందింపబడిన వాడిగా, నీవు ఒంటరి వాడిగా నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కాబట్టి యవని క్రియల చొప్పున మనము ముగించేస్తే మరి గలతీ 5:14 మనలో చావవలసిందేంటి, తగ్గించుకోవలసిందేంటి, మనము నేల మట్టుకు సాగిలపడి మన్ను స్వభావం ఏంటి? నాట్ బ్లేమింగ్ ద అదర్స్, వాళ్ళ వల్ల ఎలా? నో 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 నో, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గాడ్. నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నీ దేవుడు సార్వభౌమాధికారి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ ఏమని చెప్తుంది గలతీ 5:14? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. కనుక ఏమని చెప్తున్నావు? ఆత్మానుసారముగా నడుచుకుని శరీరచన అంటే నీలో శరీరము ఎప్పుడైతే మృతి చెందుతుందో ఆత్మ జీవింపబడుతుంది. మనసు ఎప్పుడైతే మౌనం అవుతుందో హృదయము వికసిస్తుంది. కాబట్టి శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. మైండ్ ఈజ్ ఆపోజిట్, హార్ట్ ఈజ్ ప్రెజెంట్. అంటే మీరేమి చేయనిశ్చయించరో వాటిని చేయకుందరు. ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఒకటి, నీలో తగ్గాల్సింది జారత్వము, అపవిత్రత, కాముకత్వము. కనుక ప్రభునందు ప్రియులరా, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సము, కోలము, కక్షలు, భేదములు, విమతములు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, మరి ఇవన్నీ తగ్గాల. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. మరి ఎప్పుడైతే నీలో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఈ యొక్క ఫలములు ఫలించేవాడిగా నువ్వు నేను ఉన్నామా? నిజంగా అటువంటి ఫలాలు మనం ఇవ్వగలమా? మనల్ని బట్టి అనేక మంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళంగా ఉన్నారా? ఒక్క మాటలో చెప్పన, నీవు ఆశీర్వాదంగా మారాలి అంటే నీ బ్రెయిన్ కంట్రోల్లోకి రావాలి. ఎప్పుడైతే నీ బ్రెయిన్ కంట్రోల్లోకి నువ్వు వెళ్తున్నావో, ఫోను చేతిలో ఉండొచ్చు కానీ ఫోన్లోకి నువ్వు వెళ్ళిపోకూడదు. ఎప్పుడైతే నీ కంట్రోల్లో నువ్వు ఉంటావో అన్ని గొప్ప 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 ఆశీర్వాదాలు, ఆత్మ ఫలాలు, ఆత్మ కార్యాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ ఎంతమందికి ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నావో, ఎంతమందికి ఈ వాక్యం అవసరమో నాయనా, మా జీవితాలలో మా మనసు వల్ల ఎన్నో మోసపోయాము, ఎంతో అప్పగించబడ్డాం, అన్యాయం అయిపోయాం తండ్రి. ఇక చాలునైనా నీ కృప మాకు చాలునని, నీ ప్రేమ మాకు చాలునని, నీ కనికరం మాకు చాలునని వాక్యం విన్న ఒక్కొక్కరిని, వారి వారి కుటుంబాలని యేసు నామమున పేరు పేరు చొప్పున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.